సిద్ధార్థ్ రాయ్ కోల్కతాకి చెందిన అభిజిత్ రాయ్ అనే యువకుడికి జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. లాస్ట్లో ఒక భగవద్గీత శ్లోకానికి కూడా దీన్ని రిలేట్ చేశారు. ఇక 2 hours 26 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో రిలీజ్ అయింది. నిన్నేమో అసురగురు, హ్యాపీ ఎండింగ్ అనే 2 ఆనిముత్యాలు అందించి ఇప్పుడు ముచ్చటగా 3వ సినిమాగా ఈ ఆనిముత్యాన్ని కూడా రిలీజ్ చేశారు ఆహాలో. ఇక సినిమా చూసాక నాకైతే నేనెక్కడ మెంటలోడ్ అయిపోతానేమో అనిపించిందండి. జెన్యున్గా చెప్పాలంటే ఇలా తీసి చెప్దాం అనుకున్న స్టోరీ లైన్ చాలా బాగుంది, కానీ దానికోసం రాసిన సీన్స్ అయితే చాలా అన్ని నాన్ సెన్స్గా అనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీన్ చెప్తా, మీరు ఆలోచించండి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం అవుతుంటే హీరో వచ్చి నేను ఐ హ్యావ్ లాస్ట్ మై వర్జినిటీ 42 times విత్ 40 people అని చెప్పినా సరే, అప్పటికి ఇంకా ప్రపోజ్ చేసుకోవాలని హీరో హీరోయిన్ ఇద్దరు ఒకరికొకరు లిప్ లాగు, అది కాలేజ్లో అందరి ముందు, అది వర్షంలో. పక్కనున్న ఫ్రెండ్ వచ్చి గొడుగు పెడుతుంది. కార్లో వచ్చిన ప్రిన్సిపల్ వచ్చి ది బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఐ హ్యావ్ సీన్ అని ఈ సీన్ చూసి ప్రేస్ చేస్తారు. ఈ రివ్యూని సినిమా టీం చూస్తూ ఉంటే ఒక్కసారి సీన్కి అర్థం ఏంటో చెప్పండి అయ్యా, ఇంత నాన్ సెన్సా? ఈ ఒక్క సీన్ చూడగానే మైండ్లో అప్పటి వరకు ఉన్న ఆ కొంచెం పాజిటివ్ ఒపీనియన్ కూడా పోయింది. ఫస్ట్ అంతా లాజికల్, మధ్యలో అంతా లాజిక్స్ టు ఎమోషన్స్, ఇంకా రెస్ట్ అంతా ఓవర్ ఎమోషన్స్, ఫైనల్గా రిజల్ట్. ఇది ఈ సినిమాతో డెలివర్ చేసిన టెంప్లెట్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హై ఆన్ అడల్ట్ కంటెంట్ అండి, అస్సలు సమస్య లేదు. ఎన్నో లిప్ లాక్స్, బోలెట్ అన్ని ఇబ్బంది పెట్టే డైలాగ్స్, అడల్ట్ సీన్స్ చాలానే ఉన్నాయి, అస్సలు చూడడం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చిన్నప్పటి నుండి ఎమోషన్స్కి దూరంగా బుక్స్కే అలవాటు పడ్డ బుకిష్ పర్సన్గా ఎక్కువ ఐక్యూతో ఉన్న హీరో సిద్ధార్థ్ రాయ్కి ఏం జరిగింది, అప్పుడే ప్రేమలో పడ్డం అదేం చేసింది, చివరికి ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ మెచ్చుకోవాల్సింది అతడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన హీరో దీపక్ సరోజ్ అండ్ హీరోయిన్ తాన్వి నేగి గారి పర్ఫార్మెన్సెస్. సినిమాలో చాలా నాన్ సెన్స్ సీన్స్ ఉన్నప్పటికీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్కి అయితే డోకా లేదు. పాపం హీరో అయితే రోడ్డు మీద ఆ గెటప్తో జనాలు చూస్తున్నా సరే యాక్ట్ చేసేవారు. నిజంగా గట్స్ ఉండాలి అలా యాక్ట్ చేయడానికి. స్టోరీ లైన్ నాకైతే నచ్చింది. ఒక్క హీరో క్యారెక్టర్ని డిజైన్ చేద్దాం అనుకున్న విధానం కూడా నాకు నచ్చింది. కొన్ని సీన్స్ లైక్ లైటర్ అడిగే సీను, హీరో క్యారెక్టరైజేషను, వాట్ ఈజ్ లైఫ్ అంటూ వచ్చే డిబేట్ సీను, ఇలాంటి కొన్ని లిమిటెడ్ సీన్స్ అయితే బాగున్నాయి. బీజిఎం అంతేం లేదు, సినిమాటోగ్రఫీ బాగుంది, వైజాగ్ షూటింగ్ అది. సాంగ్స్ ఒక 2 బాగున్నాయి, కార్తిక్ గారు పాడింది, ఇంకొకటి ఫీల్ గుడ్ సాంగ్ ఒకటి బాగుంది, మిగతా ఏవో పెట్టారు అంతే. మైనస్ పాయింట్స్ హీరో యాక్టింగ్ బాగున్నప్పటికీ అంత అవసరం లేదన్నట్టుగా చాలా చోట్ల యాక్ట్ చేయించారు. కొన్ని చోట్ల మరీ ఇంతసేపు చూపించడం అవసరమా అనిపించింది, రన్ టైంని పెంచడానికి తప్ప. నాన్ సెన్స్ అని అనిపించేటటువంటి సీన్స్ చాలానే ఉన్నాయి. పక్కన మరదల రోల్ పెట్టి బావకి ఏం కావాలో అది చేయించే క్యారెక్టర్ పెట్టారు చూడండి, అసలు ఆ ఐడియా ఎవరితో చూడాలి. యానిమల్ సినిమాలో కూడా ఇటువంటి నాన్ సెన్స్ సీన్ లేదు. అంత తెలివైన వాడు సడన్గా అస్సలు లోక జ్ఞానమే లేనట్టు బిహేవ్ చేయడమే, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం, సరిగ్గా చూపించలేదు. అతన్ని చూపించిన విధానం ఒకలా, కానీ బిహేవ్ చేస్తుందేమో ఇంకోలా. లాజిక్స్, ఎమోషన్స్ అంటూ మాట్లాడతారు, కానీ ఫీల్ గుడ్ లాగా అనిపించదు. అడల్ట్ కంటెంట్, ఓపెన్గా కొన్ని అడల్ట్ డైలాగ్స్, ఫైర్ సీన్ దగ్గర అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువే ఉన్నాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ బాగుంది, బట్ ప్రెజెంటేషన్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. స్టార్ట్ చేసినంత బాగా ప్రొసీడ్ అవుతుంది, అలా స్లోగా వెళ్తుందా అంటే వెళ్తూ ఉంటుంది అంతే. కొన్ని సీన్స్ యూట్యూబ్లో ముక్కలు ముక్కలుగా మనం కొన్ని సినిమాల్లో చూస్తాం కదా, అలా చూడడానికి బాగుండే తప్ప నాట్ ఎ వర్త్ వాచింగ్ ఫిల్మ్ గైస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.